అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈరోజు ఏమనుకోవద్దు, వేరే మొబైల్లో నేను ఓపెన్ చేసి చెప్తున్నాను అనమాట. సో వేరే మొబైల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఓపెన్ చేసి నేను చెప్తా. యాక్చువల్లీ నేను బయట ఉన్నప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డింగ్లో చేయొచ్చు కదని చాలామంది చెప్తున్నారు. స్క్రీన్ రికార్డింగ్ చేస్తుంటే ఫైల్ చాలా పెద్ద సైజు, అంటే ఎక్కువ సైజు వస్తుంది. అరౌండ్ ఒక 8 GB వస్తుంది. 8 GB ఫైల్ మనం ఎంత కంప్రెస్ చేయడానికి ఒక అరగంట పడుతుంది. ఆ ఫైల్ సైజు 8 GB నుంచి 4 GBకో 3 GBకో తగ్గించడానికి ఒక అరగంట పడుతుంది. దాన్ని అప్లోడ్ చేయడానికి బయట ఉంటున్నాం కాబట్టి మనకు బ్రాడ్బ్యాండ్ ఏమీ ఉండదు, బయట ఎక్కడో ఉంటాం. సో నెట్ స్పీడ్ ఉండదు. సో దానివలన దానికి ఇంకో అరగంట, గంటకు పైగా పడుతుంది ఒక్కోసారి. అందుకే బాగా లేట్ అవుతుంది. అందుకే ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డింగ్ చేయట్లా. ఇదే బెటర్ అని నేను చేస్తున్నాను అనమాట. ఇదైతే మీకు అట్లీస్ట్ అరౌండ్ 8 o'clock అని నేను ఇవ్వగలను. ఇంకో విషయం, నేను బయట తిరుగుతున్నది కూడా కేవలం ఛానల్ రిలేటెడ్ అండ్ మొబైల్ యాప్ తీసుకొస్తున్నాను కదా, దాని రిలేటెడ్ ఒక యూనిక్గా డిజైన్ చేయడానికి ఏం చేయాలి అండ్ మన ఛానల్ ప్రజెంటేషను, కంటెంట్ మార్చాలి అంటే ఏం చేయాలి, దీని మీద రకరకాల వర్గాలతో, రకరకాల పెద్దలతో చర్చించడానికే నేను తిరుగుతున్నాను. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి అదే పని మీద వస్తున్నాను అనమాట. సో మేబీ ఇంకా రాకపోవచ్చు, ఇంకా ఆల్మోస్ట్ కంక్లూజన్కి వచ్చేసింది. సరే, అది పక్కన పెట్టేస్తే వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపిందండి. ఏమంటే నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ముందే 1:30 అరౌండ్ 1:30 ఆ టైంలో వక్ఫ్ బిల్లు లోక్సభలో ప్రవేశపెడితే తెల్లవారుజాము 2 గంటల వరకు దాదాపుగా 12 గంటలకు పైగా, 12-13 గంటలకు పైగా ఈ బిల్లు మీద చర్చ జరిగింది. అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఘాటుగా. ఒకళ్ళు అంటారు వక్ఫ్ బిల్లు ఒకవేళ లేకపోతే మీరు పార్లమెంట్ స్థలాన్ని కూడా ముస్లింలదే అని చెప్పి మీరు వక్ఫ్లో తీర్మానం చేసుకుంటారు మీ బోర్డులో అని చెప్పి ఒక మంత్రి గారు అంటారు. ఇంకొక ఆయన అంటాడు ముస్లిం ఆస్తులను కొట్టేయడానికే వీళ్ళు ఈ బిల్లు తీసుకొచ్చారని ఇంకొకరు. ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య విపరీతమైన విమర్శలు, మాటల తోటాలు పేలాయి. చివరికి ఈరోజు తెల్లవారుజామున 2:15 ఈ బిల్లులో లోక్సభలో ఓటింగ్ జరిగింది, ఆమోదం తెలిపారనమాట. 288 మంది అనుకూలంగా ఓట్లు వేస్తే వ్యతిరేకంగా 232 మంది వేశారు. సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పికొట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ధీటుగా జవాబిచ్చారు. అధికార విపక్ష సభ్యుల మధ్య వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2:15 వరకు ఈ చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 282 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. బిల్లుకు అనుకూలంగా టీడీపీ, జేడీయూ, శివసేన, షిండే, లోక్ జనశక్తి పార్టీ అంటే రామ్విలాస్ పాస్వాన్ పార్టీ మద్దతు ఇవ్వడంతో భాజపాలో ఉత్సాహం ఇనుడించింది. మరోవైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. సో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చే బిల్లుకి వైసీపీ మాత్రం వ్యతిరేకించిందనమాట. సో ఓవరాల్గా బీజేపీ వాళ్ళు అనుకున్నట్టే గట్టెక్కగలిగారు. ఇదే అన్ని పత్రికల్లో కూడా ఇదే చెప్పారు. ఇక సాక్షిలో కూడా వక్ఫ్ బిల్లు పాస్, వాడివేడి చర్చ అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం, అనుకూలం 288, వ్యతిరేకం 232. సో బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, డిఎంకే తదితర విపక్షాలు, బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్ఆర్సీపీ, అనుకూలంగా ఓటేసిన టీడీపీ, జనసేన అని. అసలు బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వ వాదన ఏంటి? వక్ఫ్ ఆస్తుల వినియోగంలో అవినీతిని రూపుమాపు చేసి పూర్తి పారదర్శకత తీసుకొస్తామని అండ్ వక్ఫ్ ఆస్తులపై ఆగాఖానీలు, బొరాలు, బస్మాంద ముస్లింల మహిళలకు భాగస్వామ్యం దక్కుతుందని, ఆస్తుల నమోదును తప్పనిసరి చేయడం వల్ల వాటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చని, వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు కూడా విధిగా స్థానం కల్పించడం ద్వారా లింగ సమానత్వం సాధ్యపడుతుందని, ముస్లిం దేశాల్లో కూడా వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ నియంత్రణే ఉంటుందని ప్రభుత్వం తరపున వాదన అయితే, బిల్లును వ్యతిరేకించిన వారి వాదన ఏంటంటే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించడం అంటే ఆర్టికల్ 26 ద్వారా రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కులకు వ్యతిరేకం. ఇదే తరహాలో ఇతర మతాలకు చెందిన బోర్డుల్లో ముస్లింలను నియమిస్తారా? వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్ విధిగా నమోదు చేయని పక్షంలో వాటికి సంబంధించిన వివాదాల్లో కోర్టులను ఆశ్రయించే వీలుండదు అనడం చాలా క్రూరమైన నిబంధన. పేద ముస్లింలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. అందుకే బిల్లులో వక్ఫ్ బోర్డులను సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఏదైనా ఆస్తి వర్క్ బోర్డుదా ప్రభుత్వానిదా అన్న వివాదం తలెత్తితే ఇకపై రాష్ట్రం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది కదా అని ఎవరైతే వ్యతిరేకించాలో వాళ్ళ వాదన. సాక్షిలో బాగానే ప్రజెంట్ చేశారు. అనుకూల వాదన ఏంటి, వ్యతిరేక వాదన ఏంటి అనేది పక్కన పెట్టి సో ఎవరు అనుకూలంగా ఓట్లు వేశారు, ఎవరు వ్యతిరేకంగా ఓట్లు వేశారు అనేది చెప్పారు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఓకే అని ఇచ్చారనమాట. సో 3 పత్రికల్లో కూడా ఇదే ప్రధాన అంశం. అసలు ఈ బిల్లు వలన నష్టాలు ఏంటి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఇదంతా కూడా నేను నిన్న మధ్యాహ్నం వీడియో చేశాను, చూడండి. ఇక అది పక్కన పెట్టేస్తే మరో కీలకమైన అంశం అండి. భారత్పై ప్రతీకార సుంకం 26% విధించాడు డొనాల్డ్ ట్రంప్ తాత. భారత్ మీద ఆయన అంటే తాత అన్నందుకేమనుకోవద్దు, ఏ దేశం మీద ఎంతెంత సుంకం విధిస్తున్నది ఆయన నిన్న ఒక టేబుల్ కూడా రిలీజ్ చేశారండి. అందులో చైనా మీద ఎక్కువగా 34% సుంకం విధిస్తుంటే ఇండియా వస్తువుల మీద 26% సుంకం విధిస్తున్నారు. సో ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వెలువడింది. ప్రపంచ దేశాలన్నీ తమ ఉత్పత్తులపై అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని, అయితే కనీసం 10% సుంకం చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు. సో ఆయన ఏ దేశం మీద ఎంత సుంకం విధిస్తున్నాము అనేది ఆయన చెప్పుకొచ్చారు. దీనిలో చైనా వాళ్ళేమో అమెరికా ఉత్పత్తుల మీద 67% సుంకం విధిస్తుంటే అమెరికా ఏమో చైనా వాళ్ళ మీద ప్రతీకార సుంకం 34%, ఐరోపా కూటమి మీద 20%, వియత్నాం మీద 46%, తైవాన్ మీద 32%, భారత్ మీద 26%, జపాన్ మీద 24%, కాంబోడియా మీద 49%, ఇట్లా రకరకాల దేశాల మీద ట్రంప్ నిన్న ఫిక్స్ చేశారు సుంకం ఎంత విధించాలి అనేది. సో అదొక కీలకమైన అంశం. అది కూడా ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో వేశారు కీలకంగా. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే టీటీడీ బోర్డు అండ్ అధికారులు, టీటీడీ సిబ్బంది, టీటీడీ అధికారులు, టీటీడీ పాలక మండలితో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 గంటల పాటు చర్చించారు. తిరుమల ప్రక్షాళనకు తీసుకోవాల్సిన చర్యలు, అక్కడ ఈ మధ్య ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి, కొంత జరుగుతోంది. సో దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేది నిన్న సీఎం గారు సమీక్ష చేస్తే, ఈనాడులోనేమో 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దాలి, సేవల్లో 100% మార్పు కనిపించాలి, ఇష్టారీతిన డబ్బు ఖర్చు పెట్టొద్దు, సమీక్షలో సీఎం చంద్రబాబు అని ఈనాడులో రాశారు. ఆంధ్రజ్యోతిలో కొంచెం గట్టిగానే రాశారండి. ఆంధ్రజ్యోతిలో వార్త, తిరుమల ఎంత భద్రం, కొండపై వరుస ఘటనలతో ఆందోళన, అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీల్లో డొలతనం, తిరుమలకు చేరుతున్న నిషేధ వస్తువులు. ఇది కరెక్ట్. తిరుమలలో పనిచేసే సిబ్బంది, ఆ శానిటరీ సిబ్బంది ప్లస్ కొంతమంది అంటే ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేరంటారు కదా, అలా ఇంటి దొంగలే గుట్కా ప్యాకెట్లు, మందు, నిషేధిత పదార్థాలన్నీ తిరుమల కొండపైకి తీసుకువెళ్తున్నారు. ఎంత అపవిత్రం తెలుసా. సో దాన్ని అలిపిరి టోల్గేట్ దగ్గర భద్రతా తనిఖీల్లో డొలతనం కనిపిస్తుంది. లేకపోతే తిరుమల కొండ మీద మద్యం దొరుకుతుందంట, గుట్కా ప్యాకెట్లు దొరుకుతున్నాయి, గుట్కా విచ్చలవిడిగా ఉంది, ప్లాస్టిక్ బాటిల్ విచ్చలవిడిగా ఉన్నాయి, కరప్షన్ జరుగుతోంది. ఇవన్నీ మరి నిన్న చర్చించారో లేదో. సో అందుకే ఆంధ్రజ్యోతిలో చాలా గట్టిగా రాశారు, తిరుమల ఎంత భద్రం, కొండపై వరుస ఘటనలతో ఆందోళన అని. ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో రాసిన వార్త మీరు చూడొచ్చు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భద్రతపై అనుమానాలు రేకెత్తున్నాయి. కొండ మీద వరుసగా జరుగుతున్న ఘటనలు పోలీసు శాఖతో పాటు టీటీడీ విజిలెన్స్ పనితీరును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. సోమవారం ఓ యువకుడు ముస్లింలు ధరించే టోపీతో అలిపిరిలో ఆపినా ఆగకుండా దూసుకుపోయాడు. వినాయకుడి గుడి దగ్గర గార్డు ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఏకధాటిగా 22 కిలోమీటర్లు ప్రయత్నించి తిరుమల జీఎన్సీ టోల్గేట్ను చేరుకోగలిగాడు. టాస్క్ ఫోర్స్ అప్రమత్తంగా ఉంటే మార్గమధ్యంలోనే అతన్ని నిరోధించగలిగేవారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి సరిపోయింది, కానీ అవాంఛనీయ శక్తులు అయి ఉంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్న. అలాగే తిరుమల కొండ మీద ఇవన్నీ దొరుకుతున్నాయి కదా అని రాసుకొచ్చారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి సమీక్ష కూడా ఆంధ్రజ్యోతిలో గట్టిగానే రాశారు. కలిసి పనిచేయలేరా, నేను చెప్పేవన్నీ అమలు చేయకపోతే ఎలా, ఉమ్మడిగా చర్చించి నిర్ణయాలు తీసుకోలేరా, టీటీడీలో 100% ప్రక్షాళన జరగాలి, భక్తుల మనోభావాలు పవిత్రతకు పెద్దపీట, పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు, దేవాలయానికి మనం ధర్మకర్తలం మాత్రమే, రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు, అధికారులు ఇష్టారీతిని ఖర్చు పెట్టొద్దు, 3 గంటల పాటు ముఖ్యమంత్రి సమీక్ష. సో ఈ సమీక్షలో అధికారుల మధ్య పాలక మండలి మధ్య విభేదాలు మరోసారి సీఎం గారు ప్రస్తావిస్తూ, మీరు కలిసి పనిచేస్తారా లేదా, ఎందుకు కలిసి పని చేయట్లేదు, ఏంటి లోపం అని కొంచెం గట్టిగానే అడిగారు. సో ఆ అంశం కూడా రాసుకొచ్చారండి, కీలకం. మరొకటి, నారా లోకేష్ గారు నిన్న
కనిగిరి నియోజకవర్గంలో రిలయన్స్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. మనందరం ఫాలో అయ్యాము. అక్కడ ఆయన మాట్లాడుతూ ఎవరైనా ప్రాజెక్టులు అడ్డుకుంటే మాత్రం వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో రాస్తాను, ఇంకా వాళ్ళే ఇబ్బంది పడతారు అనేటట్టు ఒక వార్నింగ్ ఇచ్చారనమాట. ప్రాజెక్టులు అడ్డుకుంటే రెడ్ బుక్లో పేరు, వైకాపా వాళ్ళు చేయనివ్వరు, P4కు బయోగ్యాస్ ప్లాంట్ తొలి అడుగు, 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాలే లక్ష్యం. ఏంటి 25 లక్షలకి వెళ్ళిందండోయ్? ఆయన ఇంతకుముందు 20 లక్షలే అన్నాడు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు 5 ఏళ్లలో 25 లక్షలు అంటున్నారు. ఈ ఏడాదిలో ఇచ్చినవేమీ లేవు, దాదాపుగా ఈ 10 నెలల్లో ఇచ్చినవేమీ లేవు. సరే ఏమో లెక్కలు చెప్తున్నారు, విందాం. అది రాశారనమాట. ఇక దాని మీద ఈ కనిగిరిలో జరిగిన ఈ శంకుస్థాపన మీద సాక్షిలో ఏం రాశారంటే, కొట్టాలి టెంకాయ మళ్ళీ. సో 2024 ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారే ఈ రిలయన్స్ ప్లాంట్లకు శంకుస్థాపన చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్లాంట్లకు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్, అదే కూటమి గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు. సో కొట్టాలి టెంకాయ మళ్ళీ అని సాక్షిలో రాశారు. మరి అక్కడేంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి టెంకాయ కొట్టలేదా? కడప స్టీల్ ప్లాంట్కి మూడోసారి టెంకాయ కొట్టలేదా? రామాయపట్నం పోర్టుకి రెండోసారి టెంకాయ కొట్టలేదా? మీరు కొట్టిన టెంకాయలతో రెండోసారి కొట్టిన టెంకాయలతో పోలితే ఈ టెంకాయలు తక్కువే. అన్నీ వీళ్ళు చేసినవన్నీ వీళ్ళు రాసుకుంటున్నారు. పాపం సాక్షికి ఎంత కర్మ పట్టిందండి. వీళ్ళు చేసిన తప్పులే వీళ్ళు ఇప్పుడు రాసుకుంటున్నారు. గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులు వీళ్ళకి తప్పులుగా కనిపించలేదు, ఇప్పుడేమో అన్నీ తప్పుల్లా కనిపిస్తాయి. పైగా 2024లో హడావిడిగా చేశారు, అవేం పనులు కార్యరూపంలోకి రాలేదు, ఏదో ఎన్నికల ముందు షో కోసం చేశారు అప్పుడు. సరే అది పక్కన పెట్టేస్తే మరో విషయం, విశాఖపట్నంలో ప్రేమోన్మాది ఘాతుకం. తల్లి కూతుళ్ళ మీద దాడి చేశాడు. తల్లి మరణించింది, కూతురు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రేమోన్మాది ఘాతుకం, పెళ్లికి నిరాకరించిన యువతి కుటుంబంపై పగ, తల్లి కుమార్తెలపై కత్తులతో దాడి, తల్లి మృతి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి, విశాఖలో దారుణం, పోలీసుల అదుపులో నిందితుడు. నవీన్ అనే యువకుడు ఈ దారుణానికి, ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడనమాట. సో అది కూడా 3 పత్రికల్లో కూడా వేశారు. ఇక రైలు నెల్లూరు జిల్లాలో అంట ఒక ట్రైను వెళ్తుంటే, ఈ హౌరా బెంగళూరు ట్రైన్ అనుకుంటా, ఆ ట్రైను నెల్లూరు జిల్లాలో దాన్ని సిగ్నల్ మార్చి ట్రాక్ మార్చారంట. మార్చడంతో ట్రైను రూట్ తప్పి ఒకచోట స్లో అయింది. అక్కడ స్లో అవడంతో దొంగలు వెళ్ళి, అంటే దొంగలు ప్లాన్ ప్రకారమే రూట్ మార్చారు, రాంగ్ సిగ్నల్ ఇచ్చారు, ట్రైన్ రూట్ మారింది. అక్కడికి వెళ్ళి ట్రైన్ కన్ఫ్యూజ్ అవడంతో స్లో అయింది. ఆ స్లో అవడంతో దొంగలు 2 బోగిల్లోకి ఎక్కి ప్రయాణికులను భయపెట్టి 30 గ్రాముల బంగారం, 4,000 నగదు అపహరణ. అర్ధరాత్రి వేళ వేగంగా దూసుకుపోతున్న 2 రైళ్లను సిగ్నల్ మార్చి ఆపేసిన దుండగులు ఓ రైల్లోని ప్రయాణికుల నుంచి బంగారము, నగదు దోచుకున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి 11 నుంచి 12:10 గంటల మధ్యలో అల్లూరు రోడ్డు హోమ్ సిగ్నల్ను దుండగులు ట్యాంపరింగ్ చేశారు. జంక్షన్ బాక్స్లో వైర్ను కట్ చేశారు. దీనివలన పసుపు లైటు వెలగడంతో రాత్రి 11 గంటల 13 నిమిషాలకు హౌరా బెంగళూరు రైలు నిదానంగా సిగ్నల్ దాటింది. అల్లూరు రోడ్డు స్టేషన్లో ఆ బండిని నిలిపేశారు. అనంతరం స్టేషన్ మాస్టర్ దగ్గర క్లియరెన్స్ తీసుకొని అది వెళ్ళిన కాసేపటికి దుండగులు చండీగఢ్ మదురై ఎక్స్ప్రెస్ రైలుకు సిగ్నల్ కనపడకుండా చేయడంతో అది ఆగిపోయింది. అప్పటికే రైల్లో ఉన్న దుండగులు కత్తితో పాటు బయట ఉన్న ఇద్దరు కలిసి S4, S5 భోగిల్లో ఈ దోపిడీకి పాల్పడ్డారంట. ఇక మరో అంశం ఏంటంటే, నెల్లూరులో ప్రభుత్వం ఒక స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పెట్టబోతోందంటండి. ఇది ఇనిషియేషన్, కొత్తగా రాబోతోంది. అంటే ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోట, ఒకే మార్కెట్. ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం, కూరగాయలు ఒక చోట, గ్రాసరీస్ ఒక చోట, ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్ వస్తువులు కావాలంటే ఒక చోట, ఇలా ఒక్కొక్క చోట కొంటాం కదా. అలా కాకుండా ఒక మార్కెట్, దాని పేరు స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు అని పేరు పెట్టి నెల్లూరులో ప్రయోగాత్మకంగా అక్టోబర్లో ప్రారంభించబోతున్నారు. 8 నగరాల్లో ప్రారంభించబోతున్నారంట. వీటిలో వస్తువులన్నీ ఒకే చోట. జూన్లోనేమో నెల్లూరులో ప్రారంభించబోతున్నారు, అక్టోబర్లోనేమో రాష్ట్రంలోని ఇతర నగరాల్లో ప్రారంభించబోతున్నారంట. ఇది కొంచెం ప్రయోగాత్మకంగా, అంటే అన్ని వస్తువులు ఆ మార్కెట్లో ఉంటాయి. ఆ మార్కెట్కి వెళ్తే ఇంక అన్నీ దొరికినట్టే. అట్లా ఇది ప్రభుత్వమే తయారు చేస్తుందన్నమాట. సరే అది పక్కన పెట్టేస్తే ఇంకో వార్త,
పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించి రోజుకో వీడియో బయటకు వస్తుంది, రోజుకొక వార్త బయటకు వస్తుంది. నిన్న ఏమొచ్చింది, జగ్గైపేట దగ్గరే ప్రవీణ్ కుమార్ గారికి యాక్సిడెంట్ జరిగిందంట. ఆ వీడియో కూడా చాలామంది చూసే ఉంటారు. ప్రవీణ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో జగ్గైపేట దగ్గరే ఆయన బండి స్లిప్ అయ్యి ఆయన జస్ట్ లారీ టైర్ కింద పడబోయారు. త్రుటిలో తప్పించుకున్నారు. ఆ వెనక వచ్చిన ఆర్టీసీ బస్సు కూడా అలర్ట్ అయ్యి వెంటనే ఆపేసి పక్క నుంచి వెళ్ళారు. లేదంటే ఆయన లారీ కింద పడినా లేదంటే బస్సు కింద పడినా చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది, ఫోటోలతో సహా ఈనాడులో వేశారు. జగ్గైపేట సమీపంలోనే పెద్ద ప్రమాదం తప్పించుకున్న పాస్టర్ ప్రవీణ్ అని ఈనాడులో పెద్ద వార్త వేశారు. హైవేపై ట్యాంకర్ను అధిగమించే క్రమంలో కింద పడ్డారు. వెనుక వస్తున్న ఆర్టీసీ బస్ డ్రైవర్ అప్రమత్తతో తప్పిన మరో ప్రమాదం. ఆ సీసీ కెమెరా దృశ్యాలు తాజాగా వెలుగులోకి. మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి ప్రయాణం అండి, అసలు మళ్ళీ నేనంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయేమో కానీ, ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి రాత్రి 11:30కి రాజమండ్రి చేరుకొని కొవ్వూరు దాటి ఈ 12:30 గంటల వ్యవధిలో ఎన్ని ట్విస్టులు అండి, అసలు ఎన్ని సీసీటీవీ ఫుటేజీలు బయటకు వస్తుందండి. ఒక జర్నీ అన్ని ట్విస్టులా, అన్ని ప్రమాదాలేంటి, మద్యం తాగడం ఏంటి, విశ్రాంతి తీసుకోవడం ఏంటి, గాయాలు అవడం ఏంటి, హెడ్లైట్ పగిలిపోవడం ఏంటి, హెల్మెట్ మధ్యలో తీసేయడం ఏంటి, అసలు ఎన్ని జరిగాయండి. వామ్మో, ఒక ప్రయాణంలో ఇన్ని ట్విస్టులు, ఇన్ని భయానక దృశ్యాలు బయటకు వస్తాయని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించి వస్తూనే ఉన్నాయి, ఇంకా రోజుకో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తూనే ఉంది. మొన్న 2 రోజుల కిందట ఆయన మద్యం కొన్నవి, ఆ తర్వాత ఏమో ఆయన ట్రాఫిక్ రామవరపాడు రింగ్ రోడ్ దగ్గర ఆగి విశ్రాంతి తీసుకుంటుంది. నిన్నేమో ఒక ప్రమాదం జరిగినవి, ఇంకా అనేకం బయటకు వస్తూనే ఉన్నాయి. సో పాస్టర్ గారు ప్రవీణ్ ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ దర్యాప్తు మీద మాకు నమ్మకం ఉంది, ఎవరు పడితే వాళ్ళు దీని మీద ఏది పడితే అది మాట్లాడొద్దు దయచేసి అని చెప్పారనమాట. భాజపా ఆర్ఎస్ఎస్లపై పోరాటాలకు సిపిఎం సిద్ధం, పార్టీ 24వ అఖిల భారత మహాసభల్లో నేతల పిలుపు అని ఒకటి రాశారు. ఇక ఎవరి ఒత్తిళ్లతో సాక్షికి అనుచిత లబ్ధి చేకూర్చారు, ప్రకటనల జారీలో నిబంధనలు ఎందుకు పాటించలేదు, ఎవరి సిఫార్సులతో అడ్డగోలుగా పొరుగు సేవలు ఉద్యోగాలు ఇచ్చారు, నాటి ప్రభుత్వ పెద్దలతో మీకున్న సంబంధాలేంటి, ఐఎన్పిఆర్ పూర్వ కమిషనర్ విజయసాయిరెడ్డిపై ఏసీబీ ప్రశ్నల వర్షం. సో నిన్న విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ కమిషనర్గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డిని వీళ్ళు సిఐడి విచారించిందనమాట. సాక్షికి ఎందుకు అన్ని ప్రకటనలు ఇచ్చారు, ఎందుకు అంత లబ్ధి చేకూర్చారు అని. సరే అది పక్కన పెట్టే సాక్షిలో చూసుకుంటే, మీ నిబద్ధతకు హ్యాట్స్ ఆఫ్, స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది, ఎప్పటికీ రుణపడి ఉంటా, రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలని గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను, పార్టీలో అలాగే ఉండాలని ఆశించా. అవును, విలువలు విశ్వసనీయత గురించి మనమే చెప్పాలి. విలువలు విశ్వసనీయత గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. ఆయన మాట్లాడితే, ఆయన ఒక స్పీచ్ ఇస్తే ఖచ్చితంగా విలువలు విశ్వసనీయత అనే మాట వాడతాడు. ఎవరి దగ్గర ఏం లేవో అవి వాడడం అలవాటేమో. అంటే ఇలా అంటున్నాను, వైసీపీ వాళ్ళ మనోభావాలు ఏం దెబ్బతినొద్దండి, ఏమనుకోవద్దు. విలువలు లేవు, విశ్వసనీయత లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి విలువలు విశ్వసనీయత లేవు, ఏ పార్టీకి లేవు. నోట్ మై వర్డ్స్, ఏ పార్టీకి లేవు. కాకపోతే మాకు ఉంది 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 అని బిల్డప్ కొడుతుంది వైసీపీ. మిగిలిన వాళ్ళు అన్నిసార్లు ఆ మాటలు చెప్పరు, వీళ్ళు మాత్రమే అన్నిసార్లు ఆ మాటలు చెప్తారు. ఏదో వీళ్ళ దగ్గర కేజీలు టన్నులు విలువలు విశ్వసనీయత ఉన్నట్టు. వీళ్ళ దగ్గర అన్ని టన్నులు ఉంటే పక్కనోడికి అమ్మేయండి, టీడీపీకి జనసేనకి అమ్మేయండి. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అడుగడుగున అధికార పార్టీ అరాచకాలు, పోలీసుల అండత అక్రమాలు, ప్రమాదంలో ప్రజాస్వామ్యం. సో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గాను 39 చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిపించారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి, కానీ చంద్రబాబు అలా చేయకుండా నేను సీఎంను, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవి నాకే కావాలి, ఎవరైనా నేనే భయపెడతా, కొడతా, చంపుతా, ప్రలోభ పెడతా అనే రీతిలో అహంకారంతో వ్యవహరిస్తున్న తీరు అంతా మనం చూస్తున్నాం. ఇది ధర్మమేనా, న్యాయమేనా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలతో, ఆ నాయకులతో మాట్లాడి చెప్పారనమాట. ఇక బర్డ్ ఫ్లూ కలకలం, కూటమి ప్రభుత్వ గందరగోళం. 2 నెలలుగా ఎక్కడా లేదంటూ అబద్ధ ప్రకటనలు, ప్రభుత్వ శాఖల పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజల్లో భయాందోళనలు. గత నెల 15న నరసరావుపేటకు చెందిన 2 ఏళ్ల చిన్నారి మృతి, నెలాఖరులో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ. ఇన్ఫ్లుయెంజా H5N1గా సాక్షాత్తు ఎయిమ్స్ పూణే ల్యాబ్ ధృవీకరణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారి వ్యక్తుల్లో బర్డ్ ఫ్లూ.
నిజమేనండి. ఈ 16 రోజుల తర్వాత బర్డ్ ఫ్లూ అని నిర్ధారించారు. తర్వాత పరిధి దాటొద్దు, పోలీసులను హెచ్చరించిన సర్వోన్నత న్యాయస్థానం. పౌరులు పరిధి దాటవచ్చేమో కానీ పోలీసులు దాటడానికి వీల్లేదు. పరిధి దాటుతున్నట్టు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు. వ్యక్తులు, సమాజం నమ్మకాన్ని చూరగొనేలా నడుచుకోవడం పోలీసుల బాధ్యత. దేశంలో అన్ని రాష్ట్రాల డీజీపీలకు కూడా సుప్రీంకోర్టు నిన్న ఒక హెచ్చరిక జారీ చేసింది. పోలీసులు కొన్ని చోట్ల పరిధి దాటుతున్నట్టు మా దృష్టికి వస్తోంది, అలా చూస్తూ మేము ఊరుకోము. వ్యక్తుల హక్కులకు భంగం కలగకూడదు. ఒకవేళ ఎవరైనా పౌరులు వాళ్ళ పరిధి దాటితే మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి, అంతే తప్ప మీరే పరిధి దాటితే మాత్రం మేము ఊరుకోము అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. ఇక ముస్లింలకు బాబు ధోకా, బిల్లుకు అనుకూలంగా ఓటేసి సవరణలంటూ లీకులు, వాటికి జేపీసీ ఆమోదం తమ విజయం అని ప్రచారం, ఆ 3 సత్తువులైన సవరణలేని మైనారిటీల ఆగ్రహం అని చెప్పి ఏదో రాశారులే సాక్షిలో ఒకటి. తర్వాత వేర విధేయులత సిట్, రెడ్ బుక్ కుట్రల అమలే లక్ష్యం, దర్యాప్తు పేరుతో వేధింపులు, అక్రమ నిర్బంధాలు, వేధింపులు, అత్యంత వివాదాస్పదంగా సిట్ తీరు. ఏమండి, వైసీపీ హయాంలో సిట్ వేస్తే ఎవరిని పెట్టారండి? ఫస్ట్ రఘురామరెడ్డి గారిని పెట్టారు కదా. ఎక్కడ ఏ సిట్ వేసినా సరే మొత్తం ఆయనకే ఇచ్చారు కదా. మరి వైసీపీ హయాంలో వీళ్ళ విధేయులైన అధికారులను పెట్టినప్పుడు కూటమి హయాంలో వీళ్ళ విధేయులైన అధికారులను పెట్టుకోరా? మరి ఈ రూల్ తీసుకొచ్చింది ఎవరు? ఇటువంటి పరిపాలనకు బీజం వేసింది ఎవరు? వైసీపీ కాదా? వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో దేని మీద ఎక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, ఎక్కడ సిట్ వేసినా దానికి రఘురామరెడ్డి గారినే వాడారు. సో వీళ్ళు కూడా వీళ్ళకు అనుకూలమైన అధికారులను వాడుతున్నారు. సో వైసీపీ చేస్తే మంచిది ఒప్పు, వీళ్ళు చేస్తే తప్ప. సో అందుకే నేనేమంటానంటే ఇద్దరూ తప్పు చేస్తున్నారు. దాన్ని విమర్శించే అర్హత వైసీపీ కోల్పోయింది, రాసే అర్హత సాక్షి కోల్పోయింది. కానీ రాస్తారు, వీళ్ళకి తప్పదులే. సో పచ్చ చొక్కా ధరించలేదు, అది ఒక్కటే తక్కువ. ఖాకీ దుస్తులు వేసుకున్నా కానీ రెడ్ బుక్ కుట్రలు అమలు చేయడంలో 4 ఆకులు ఎక్కువే చదివారు. ఇది చంద్రబాబు సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తీరు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిఐడి దర్యాప్తు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. కొండంత వినప్పటికీ కనీసం ఎలుకను కూడా పట్టుకోలేక చేతులు ఎత్తేసింది. దాంతో ఇప్పుడు సిట్ ఏర్పాటు చేశారు. సిట్లో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు, ఎల్ సుబ్బారాయుడు గారు, శ్రీహరి బాబు గారు అండ్ శ్రీనివాస్ 4 ఉన్నారు. వీళ్ళు 4 కూడా టీడీపీకి వేరే విధేయులే అని సాక్షిలో రాశారనమాట. ఇక భవ్యంగా కట్టబెట్టేశారు. 108, 104 నిర్వహణ కాంట్రాక్టు భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్కి అడ్డగోలు నిబంధనలతో అస్మదీయ సంస్థకు కాంట్రాక్ట్ తెర వెనుక చక్రం తిప్పిన కూటమి సర్కారు పెద్దలు. ఇది కూడా అంతే. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 104, 108 ఏమో అరబిందోకి ఇచ్చారు. అరబిందో అంటే విజయసాయి రెడ్డి గారి బంధువులది, వాళ్ళు అస్మదీయులకు కట్టబెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్కి ఇచ్చారు. అది ప్రభుత్వ పెద్దలకు కావాల్సిందే. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కొన్ని కొనసాగిస్తోంది. అది నేను కాదు అనట్లా. కాకపోతే ఆ విమర్శించే అర్హత వైసీపీ వాళ్ళు కోల్పోయారు అంటాను నేను. ఈ 104, 108 సర్వీసులను వైసీపీ వాళ్ళు అరబిందోకి ఇచ్చారు. అరబిందోకి కూడా భారీ రేట్లకు ఇచ్చారు, మామూలు రేట్లు కాదు అవి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్కి ఇచ్చారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నారు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి ఇచ్చుకున్నారు. సో వాళ్ళు తింటే ఒకటి, వీళ్ళు తింటే ఒకట. అంటే ఇక్కడ తప్పు ఇద్దరు చేస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం మేము తప్పు చేయలేదు, మేము నిజాయితీ పరులం అనేటట్టు బిల్డప్ కొడుతున్నారు. పైగా వాళ్ళు అరబిందోకి ఇచ్చినప్పుడు విపరీతమైన కరప్షన్, ఎక్కువ రేటుకి ఇచ్చారు. వీళ్ళేమో అంత రేటుకి ఇవ్వలేదు. ఇక పారిశ్రామికవేత్తలు సహకరించాలి, సీఎం చంద్రబాబు పిలుపు. వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా ఆయన మిథున్ రెడ్డి గారు చాలాసేపు మాట్లాడారు, అదొకటి రాశారు. సరే, ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. చివరిగా ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే వక్ఫ్ బిల్లుది మనం చెప్పుకున్నాము, అలాగే తిరుమల భద్రం చెప్పుకున్నాము, కనిగిరిలో సీసీసీ ప్లాంట్ చెప్పుకున్నాము. ఇక నూతన ఆవిష్కరణల హబ్గా ఏపీ, అమరావతిని క్వాంటమ్ వ్యాలీని చేయడమే లక్ష్యం. రాష్ట్రం నుంచి కొత్త పారిశ్రామికవేత్తలు రావాలి. స్ఫూర్తి నింపేందుకు ఇన్నోవేషన్ హబ్లకు టాటా పేరు. ఇన్నోవేషన్ కేంద్రాలతో భాగస్వామ్యం అవ్వండి. ఇంటికో ఎంటర్ప్రీన్యూర్ సంకల్పం నిజం చేయండి. 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లతో 1,00,000 ఉద్యోగాలు. రాష్ట్రంలో 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్గా అమరావతి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఈ పదాలన్నీ వాడతారు. అవేమో ఆన్ పేపర్లో బాగానే ఉంటాయి, కానీ అమల్లోకి వచ్చేసరికి కాగితాలుగానే ఉంటాయి. ఏంటో చెప్పినా వినరు. మళ్ళీ ఏమనంటే విమర్శించామంటారు. మీటింగుల్లో పెద్ద పెద్ద మాటలు చెప్తారండి. మీటింగుల్లో పెద్ద పెద్ద మాటలు. మొన్న ఏంటది అంటే ఎక్కడ నాకు ఆశ్చర్యం అంటే, ఇదేంటిది బనకచెర్ల ప్రాజెక్టు.
పోలవరం బనకచెర్ల అనుసంధానం 2029కి అయిపోద్దని మాటలు చెప్తున్నారు. 2035కి కంప్లీట్ చేస్తే గ్రేట్ అది. కానీ 2029కి అయిపోద్ది, అవజేసేస్తాం, నీళ్ళు ఇచ్చేస్తామని చెప్పి మాటలు చెప్తున్నారు. దానికి డబ్బులే లేవు. ఇంకా డిపిఆర్ రెడీ అవ్వాల. డిపిఆర్ రెడీ అయినప్పుడు 6 నెలలు పడుతుంది. కేంద్రానికి పంపించి ఆమోదించినప్పటికి 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. దానికి టెండర్లు వేయాలి, పనులు స్టార్ట్ చేయాలి. మధ్యలో ఎన్ని అడ్డంకులో కనీసం 20-25 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా దాని మీద మాటలు చెప్తూ గడిపేస్తారు. అలాగే చేయకూడదు, ఆశలు రేకెత్తించకూడదు. సరే, వంశీ ఆదేశాలతోనే టీడీపీ కార్యాలయంపై దాడి. పట్టాభి వస్తారన్న సమాచారంతోనే దాడికి సన్నద్ధం. ముందుగా నియోజకవర్గ శ్రేణులకు, వైసీపీ శ్రేణులకు పిలుపు. వంశీ కార్యాలయంలో సమావేశం. ఆయనతో మాట్లాడాకే రోడ్లపైకి. సిఐడి విచారణలో వివరంగా వంశీ అనుచరుడు రంగా. సో టీడీపీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేశాము, ఎక్కడ వ్యూహరచన జరిగింది, ఎందుకు వెళ్ళారు, ప్లానింగ్ ఏంటి అనేది మొత్తం వంశీ గారి ప్రధాన అనుచరుడు రంగా నిన్న పోలీసులకు మొత్తం చెప్పేశాడనమాట. సో వల్లభనేని వంశీ గారు, మేము దాడికి ముందు వంశీ గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన కలిసాము, ఆయన ఆఫీసులో మొత్తం మాట్లాడాము, ఒక వ్యూహరచన చేశాము. ఆ తర్వాత మేము బయటకు వెళ్ళి అదంతా అమలు చేశాము, వంశీ చెప్తేనే చేశాము అని చెప్పి ఆయన రంగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అంటే వంశీని ఇరిగించినట్టే. వంశీకి అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి రంగా. ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు వంశీ గారికి వ్యతిరేకంగా. కాకాని దాగుడు మూతలు. హైదరాబాద్లో పోలీసులకు దొరకకుండా మాయం. సమీప బంధువులు ఇంట్లో ఉన్నారని తెలుసుకుని నోటీసులు అందజేత. నేడు నెల్లూరులో విచారణకు రావాలని ఆదేశం. ఇప్పటికే 2 సార్లు డొమ్మ, పోలీసులు సీరియస్. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడంట. తప్పులు చేయడం ఎందుకు, పోలీసులకు భయపడి పారిపోవడం ఎందుకు, మళ్ళీ వచ్చి పోలీసుల మీద విమర్శించడం ఎందుకు, ఏదో వీళ్ళకి అలా అయిపోయిందనమాట. శాంతి చర్చలకు మేము సిద్ధం. ఆపరేషన్ కగార్ నిలిపేస్తే కాల్పుల విరమణ. కగార్ ఓ నరమేధం. 400 మంది హత్య. అమానుషంగా చిత్రహింసలు పెట్టి మహిళలపై గ్యాంగ్ రేప్ చేసి చంపుతున్నారు. కార్పొరేట్లకు వనరుల అప్పగింత, దోపిడీ. ఇదే హిందూ రాష్ట్ర లక్ష్యాలు. బ్రాహ్మణ మొత్తానికి నక్సలైట్ల ప్రకటనపై ఛత్తీస్గఢ్ స్పందన. సో నక్సలైట్లకి అండ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఇది శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, కాకపోతే మీరు కగార్ అనేది నిలిపివేయండి అని చెప్పి నక్సలైట్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఒక లేఖ, ఒక సందేశాన్ని పంపించారనమాట. సరే, ఇవి 3 పత్రికల్లో అంశాలండి. సో ఇక మ్యాక్సిమం లేట్ లేకుండా చూస్తాను. అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలా చేస్తున్నా సరే ఏమీ అనుకోవద్దు. క్రమం తప్పకుండా వీడియోని పోస్ట్ చేయాలనేదే నా లక్ష్యం. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రతి లైకు ఇంపార్టెంటేనండి.